నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగార్ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను నక్సలిజాన్ని రూపుమాప్తాం, అసలు నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు మావోయిస్టులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా అనేక మంది మేధావులు కూడా ఆపరేషన్ ఖగార్ పేరిట జరుగుతున్నటువంటి హత్యాకాండాలని ఆపాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అటు ప్రభుత్వాలకు వినతి ఇవ్వడం కావచ్చు, ఇంకా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ పెడచెవిన పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆపరేషన్ ఖగార్ పైన మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను ఒక్కొక్కరిని ఏరిపారేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా నిన్న గాదే ఇన్నాయని కూడా అరెస్ట్ చేశారు. కారణం ఏంది అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు మావోయిస్టులను తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ సంఘాలకు మద్దతు తెలుపుతా ఉన్నారు. సో దానికోసమే వీళ్ళను అరెస్ట్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ 14 రోజుల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఆచరణలు చేస్తారు. మరో 14 రోజులు అని చెప్పేసి 21 రోజులు అని చెప్పేసి దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఈ అంశాన్ని పక్కన పెడితే మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఈ దేశంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్నటువంటి గుడారాలు కూడా ఇప్పటికీ స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నాయి. కానీ ఈ దేశ మూలవాసులైనటువంటి మావోయిస్టుల పైన, ఈ దేశ మూలవాసులైనటువంటి నక్సలైట్ల పైన మాత్రం బలమైన నిఘా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళని కావచ్చు, వాళ్ళని చంపుతా ఉంటే అవి బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళని కావచ్చు, ఆ సమాచారం చేరేస్తున్న వాళ్ళపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ 2-3 రోజులలో. దేనికోసం? ఎందుకంటే సానుభూతి పరులు కావచ్చు, అక్కడ జరుగుతున్న వాస్తవాలను బయట సమాజానికి చూపిస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను ప్రజలు గమనిస్తారని చెప్పేసి, ఏదో కుట్రలు బయటపడద్దని చెప్పేసి, అంటే ఇక్కడ ఎవరైతే నోరు తెరుస్తా ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బలంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తా ఉంది. ఒక అంశం చూద్దాం. నిన్నటువంటి ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేస్తారా, ఎన్ఐఏ విచారిస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దేనికోసం రఘు విషయం బయటకు వచ్చింది అని చెప్పేసి అంటే, ఏదైతే గాదే ఎన్ఐఏ అరెస్ట్ తర్వాత దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో మన తొలి వెలుగులో ఉన్నటువంటి 16 నిమిషాల 40 సెకండ్ల వీడియోను ఆధారంగా చేసుకొని గాదే ఎన్ఐఏ పైన అరెస్ట్ వారెంట్ తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అరెస్ట్ చేసిర్రు. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. గాదే ఎన్ఐఏ అంశం కొద్దిగా పక్కన పెడదాం. రఘును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో రఘు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రఘు చేసినటువంటి వార్తలు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా చక్కర్లు కొట్టినటువంటి అంశాలు ఉన్నాయి. గతంలో ఆచరణ మావోయిస్ట్ ఆచరణ కావచ్చు, మావోయిస్టులలో ఉన్నటువంటి అనేక మంది కూడా రఘు వీడియోలు చూస్తూ ఉన్నారని చెప్పేసి కొంత వార్తలు కథనాలు రావడం, దాని తర్వాత ఈ సమాచారాన్ని అంటే ఈ సానుభూతి పరులంతా కూడా ఈ ఛానల్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళను ఎట్లన్నా చేసి భయపెట్టించి బెదిరించి అదిరించి సైలెంట్ చేయాలన్నది ఈ యొక్క టాక్ కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఎందులో వచ్చిందని చెప్పేసి అంటే, సమీక్ష న్యూస్ లో నిన్న రఘు మీద ఒక చిన్న కథనం రాసిరు. సరే చదివే ప్రయత్నం చేస్తాం దాంట్లో డీటెయిల్ గా. దాని తర్వాత కొంత ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకుందాం. దేనికి రఘును ఇందులోకి తీసుకొస్తా ఉన్నారు, దేనికి ఆయనను ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం. సామాజిక కార్యకర్త, మాజీ నక్సల్ గాదే ఎన్ఐఏను కొద్ది గంటల క్రితం జనగామ జిల్లా జాఫర్గఢ్ లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్ఐఏపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన వీడియో, అంటే దాని లింకును కూడా అక్కడ క్లియర్ గా పెట్టారు. ఈ వీడియోకు ఛానల్ నిర్వాహకులు వాడిన ఆంగ్ల శీర్షికను, అందులో ఎన్ఐఏ 16 నిమిషాల 40 సెకండ్ల పాటు ప్రసంగించిన అంశాన్ని ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. గాదే ఎన్ఐఏ అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులను ఉట్టంగిస్తూ సస్పెక్టెడ్ అఫెన్స్ కాలం కింద ఎఫ్ఐఆర్ లో ఈ వివరాలను పేర్కొన్నారు. ఏదైతే మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడినటువంటి రఘు మాటలను, ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడినటువంటి ఎన్ఐఏ మాటలను పరిగణలోకి తీసుకొని, అది కేవలం మన తొలి వెలుగులో అప్లోడ్ కావడం, ఆ వీడియోను తీసుకొని ఈ మాటలు మాట్లాడింది కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 12వ నెంబర్ కాలం కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ గా
రామచందర్ రెడ్డి అలియాస్ విక్పల్ అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా ఇన్నయ్య ప్రసంగించిన అంశాలను ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. విక్పల్ అంత్యక్రియలకు హాజరైన సమయంలో ఇన్నయ్య చేసిన ప్రసంగాలు వీడియోను మనతోలు వెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేసింది. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే అభియోగాలపై బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 152 కింద ఉపా చట్టంలోని 1339 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్యను అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఇలా క్లియర్ గా కనబడుతుంది. ఇట్స్ అబ్జర్వ్ దట్ ద వీడియో క్లిప్ వాజ్ ఐడెంటిఫై ఆన్ ద తెలుగు యూట్యూబ్ ఛానల్ మన తొలి వెలుగు టీవీ అని చెప్పేసి దానికి సంబంధించిన లింకు సమయం డ్యూరేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేసిర్రు. ఇదంతా ఒక అంశం అయితే ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి అంటే ఆ మాటలను పరిగణనలోకి తీసుకొని దాన్ని చట్ట విరుద్ధం అని చెప్పేసి ఉపా కేసుకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గాదైన అనేక సందర్భాల్లో క్లియర్ గా చెప్తూనే ఉన్నాడు ఆయన. ఏమని? మావోయిస్టులు లొంగిపోవాలని చెప్తా ఉన్నాడు. ఎవరైతే లొంగిపోని బిడ్డలు ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ఏందో దానిపైన మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలకు కూడా వాళ్ళు పోయి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ సంస్థ ద్వారా. అది రాజ్యాంగ విరుద్ధమా? ఇక గాదైనాయను ఎట్లైనా క్లోజ్ చేయాలి, అది వీళ్ళ టార్గెట్. అయితే తన ప్రసంగం ద్వారా మావోయిస్టులకు అనుకూలంగా ప్రజలకు ప్రేరేపించే విధంగా ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారని ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నేపథ్యంలో వాటిని ప్రసారం చేసిన ఛానల్ నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోదనే ప్రచారం జరుగుతుంది. ఏది అనేక టీవీ ఛానల్లో కూడా ఆ వీడియో ఎవరికైతే పోతుందో వాళ్ళందరూ కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తారు. ఇక నిన్న మా ఛానల్ కావచ్చు, మొన్న ఇంకో ఛానల్ కావచ్చు, ఇంకో ఛానల్ కూడా దాన్ని పబ్లిష్ చేసినాయి. ఇలా ఉగ్రవాదులు మాట్లాడినటువంటి మాటలను కూడా ప్రచారం చేస్తా ఉన్నాయి టీవీ ఛానల్. ఇక ఉగ్రవాదులను మాట్లాడినటువంటి మాటలను ఎందుకు మీరు టెలికాస్ట్ చేసిరని చెప్పేసి టీవీ ఛానళ్ళ నిర్వాహకులను కావచ్చు, ఆ రిపోర్టర్లను కావచ్చు అరెస్ట్ చేసుకుంటూ పోతారా? అంటే గాదే ఇన్నయ్య అయితే తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, ఇక గతంలో మావోయిస్టులు ఆయన జీవితాన్ని ముగించుకొని రాజ్యాంగబద్ధంగా బ్రతకాలన్న ఆలోచనతో ఇలా బయటకు వచ్చి అనాథాశ్రమం ఏర్పాటు చేసి అనేక మంది పిల్లలను విద్య అనే దాంతోనే పేదరికం పోతా అని చెప్పేసి ఆలోచనతోని అనేక మందికి విద్యను నేర్పిస్తూ చదువు వంట పట్టని వాళ్ళకు ఏదో ఒక టెక్నికల్ గా వర్క్ నేర్పిస్తూ వాళ్ళ భవిష్యత్తును మంచి మార్గంలో దిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగానే ఇన్నయ్య అనుకుంటే అలా 100 మంది పిల్లలు ఉన్నారు, అలా అనేక మంది పురుష పిల్లలు ఉన్నారు. ఇక వాళ్ళందరినీ ఆయన అనుకుంటే ఎంతమందిని అడవికి పంపచ్చు, కానీ అడవికి పంపలే ఆయన కాలేజీ స్టూడియోలో ఒక అబ్బాయి ఉంటాడు, ఇంకా అనేక ప్రాంతాల్లో ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారు. కాలేజీలో 2 ఉంటారు వాస్తవానికి. వాళ్ళిద్దరిని కూడా ఇన్నయ్య తయారు చేసిన పిల్లలే. వాళ్ళు పని నేర్చుకుంటూ టెక్నికల్ గా ఒక వర్క్ నేర్చుకుంటూ వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు ఎవరిపైన ఆధారపడకూడదు అన్న ఆలోచనతోని వాళ్ళ పిల్లలకు భవిష్యత్తును చూపించినటువంటి వ్యక్తి ఇన్నయ్య. ఆయన మావోయిస్టులుగా తయారు చేసే ప్రయత్నాలు చేస్తుండని ఇందులో పెట్టడం. ఈ పరిస్థితిలోనే గాదైనతో పాటు మరో యూట్యూబ్ ఛానల్ పైన కేసు నమోదైనట్లు ఒక్క యూట్యూబ్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచారం చేయడం చూడొచ్చు. అయితే ఆయా ఛానల్ పై కేసు నమోదైన అంశం అధికారికంగా మాత్రం ధృవపడలేదు. ఈ పరిణామంలో మన తొలి వెలుగు ఛానల్ నిర్వాహకుడు గంజి రఘును ఎన్ఐఏ అరెస్ట్ చేయవచ్చు అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన గాద ఎన్ఐఏ ప్రసంగం అరెస్టు పరిణామాలు ముందును మరెవరి అరెస్టు దారితీస్తాయి అనేది ఉత్కంఠంగా మారింది. ఇక్కడ ఒక ఛానల్ చెప్పిందని చెప్తా ఉన్నారు. ఆ ఛానల్ ఏది, ఆ ఛానల్ ఎందుకు రఘు పైన ఇట్లా మాట్లాడాల్సి వస్తా ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్రంలో కావచ్చు ఆ వార్త చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ ఛానల్ చేస్తే కూడా తెలుసు. అతి తక్కువ కాలంలో ఛానల్ పెట్టిన అతి తక్కువ కాలంలో ప్రజల ఆదరణను పొంది ప్రజలకు నచ్చినట్లుగా ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను ఈ సమాజానికి చూపిస్తూ ప్రజలకు తక్కువ సమయంలోనే చేరువైనటువంటి వ్యక్తి మన తొలి వెలుగు రఘు. ఇక రఘు వల్ల మేము డిజిటల్ మీడియా అని చెప్పేసి తోపులం అని చెప్పి చెప్పుకుంటున్నాం. కొన్ని ఛానళ్ళు మాత్రం వెనుకబడే ఉన్నాయి. ఇంకా అదే ఛానల్లో పనిచేసినటువంటి వ్యక్తి రఘు ఇలా ముందంజలో ఉండి ఇలా డిజిటల్ మీడియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇక అది ఓర్వలేని కొన్ని ఛానళ్ళు ఉంటాయి. ఆ ఛానల్ చేస్తున్నటువంటి ఈ కథనాలకు ఎట్లాంటి ఇబ్బంది అయితే కలగదు. ఒకవేళ నిజంగానే రఘు లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఖచ్చితంగా 100 గొంతులు బయటకు వస్తాయి. ఇంకా
ఇప్పుడు ఇన్నయ్య అరెస్టు తర్వాత అనేక మంది ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, అనేక మంది నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా గాదే ఇన్నయ్యకు చాలా బలమైన మద్దతు కలుగుతా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు తప్పటడుగు వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రజల నుండి నిరసన వ్యక్తమైనప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా నిరసనలు కొట్టుకోపోవాల్సిందే. ఇలా డిజిటల్ మీడియా వ్యాప్తంగా కూడా అనేక మంది జర్నలిస్టులను తయారు చేసుకుంటూ అనేక మంది ప్రజల వాస్తవాలను చూపించుకుంటా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఛానళ్లను మూపించే ప్రయత్నాలు చేసుడు, లేదంటే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు తీసుకున్నాడు, లేదంటే వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అది మళ్ళా తిరిగి మీకే ఇబ్బందికి గురవుతుంది. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించాలి. ఎవరైతే ఇట్లాంటి కొన్ని తప్పుడు వార్తలు చేస్తా ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాస్తవాలను బయట చూపించే ప్రయత్నం మనందరం చేస్తాం. మన దానిలో ఎట్లాంటి లావాదేవీలు ఉండయి, వాస్తవం ఇదని చెప్పేసి బయట చూపిస్తూ ఉంటాం. చూపించడమే తప్పు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈ దేశంలో అసలు పత్రికలు అనేటివి, వార్తా పత్రికలు అనేటివి ఉండేవి, వార్తా విలేకరులు అనేటివి ఉండరు, అసలు ఎవరు లేకుండా పోతారు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నిజం ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటారు. అట్లా వాళ్ళ పైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడడం పక్క, ప్రజల ఆగ్రహానికి గురవడం పక్క, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల చేత కూల్చబడతాయి. వాళ్ళ పక్షాన ఉండే వాళ్ళ గొంతులు ముయ్యాలనుకుంటే వాళ్ళే వీళ్ళ పక్షాన చేరుతారు. ఆ సమయంలో ఎవరిని ఆపడం కూడా మీ వల్ల కాదు. సో మీ పని మీరు చేసుకోరి, మా పని మేము చేస్తున్నాం. ఒకవేళ నిజంగా తప్పు అని చెప్పేసి అంటే తప్పు నిరూపణ చేయండి, అంతేగాని పిచ్చి పిచ్చి కేసులు పెట్టుకుంటా, పిచ్చి పిచ్చి కొంతమందితోటి వార్తలు రాపించుకుంటా వాళ్ళ కుటుంబాలను భయపెట్టేయాలనో వాళ్ళ నోర్లు మూపియాలన్న ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు మద్దతు పెరుగుతుంది తప్ప వాళ్ళు భయపడి వెనకడుగు వేయరని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ గాదె అరెస్టును కూడా అనేక మంది తప్పు పడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సరే ఎన్ఐఏ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. దాంతో పాటు వాస్తవాలను కూడా తొందరగా బయట పెట్టాలి. కోర్టు కూడా వీలైనంత త్వరగా ఇందులోకి ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కేసును వీలైనంత త్వరగా నిజాలను బయట పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.